మనము మన పురాణాల్లోని ప్రాక్షిప్తాలను, ప్రచలితాలను విచారణ చేస్తూ వస్తూ ఉన్నాము. అందులోనే భాగంగా ఇంకొక ఘట్టము విశ్లేషణ చేద్దాము. అప్పుడేం జరిగిందంటే అనగనగా రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు ఆకాశంలో సముద్రాన్ని దాటుతూ వెళ్ళిపోతూ ఉన్న సమయంలో నీళ్లలో ఉన్న ఛాయాగ్రాహి సింహిక ఆయన నీడ నీళ్ల పైన తేలుతూ ఉంటే పట్టుకుని లాగుతూ ఉన్నది. ఆయన చుట్టూ చూసుకున్నాడు. ఏమీ కనిపించలేదు. కిందికి చూసాడు. అదిగో నీళ్ళలో ఆ ఛాయాగ్రాహి కనిపించింది. ఆయన దాన్ని చూసాడు. విషయం అర్థం చేసుకున్నాడు సూక్ష్మ బుద్ధితో. దేహాన్ని పెంచాడు. అది గూడా అంతటి భోజనం దొరుకుతూ ఉన్నది అన్న ఆశతో ఇంకా నోరు పెంచింది. ఆయన దాని ఆయువు పట్టు చూసాడు. మహావేగంగా శరీరాన్ని సంకోచింపచేసుకుని దాని నోట్లోకి ప్రవేశించి గుండెను పెకిలించి అంతే వేగంగా బయటకొచ్చాడు. హృదయము పెళ్లగించబడేసరికి అది ప్రాణాలు కోల్పోయి మరణించింది. ఇది ఘట్టము. ఇందులో చాలా అందంగా మనవాళ్ళు ఆ ఘట్టాన్ని ఇంకా విస్తరిస్తూ ఛాయాగ్రాహి 10 యోజనాలు నోరు పెంచేసరికి ఆయన 20 యోజనాలు పెరిగాడు. ఛాయాగ్రాహి 30 యోజనాలు నోరు పెంచేసరికి ఆయన 40 యోజనాలు పెరిగాడు. ఛాయాగ్రాహి 50 యోజనాలు నోరు పెంచేసరికి ఆయన 60 యోజనాలు పెరిగాడు. ఛాయాగ్రాహి 70 యోజనాలు నోరు పెంచేసరికి ఆయన 80 యోజనాలు పెరిగాడు. ఛాయాగ్రాహి 90 యోజనాలు నోరు పెంచేసరికి ఆయన 100 యోజనాలు శరీరాన్ని పెంచాడు. దాని తర్వాత ఆయన తన నోట్లో నుంచి దాని హృదయం దాకా చూసి అక్కడ ఉన్న ఆయువు పట్టును తెలుసుకుని వెంటనే శరీరాన్ని చిన్నది చేసుకుని లోపలికి వెళ్ళి దాని గుండె పెకిలించి అంత వేగంగా పైకొచ్చాడు. ఆయన యువతలకి వచ్చేసరికి మళ్ళీ ఆకాశంలోకి అది గుండె లాగేసరికి ప్రాణం పోయి చనిపోయింది అని చెప్తూ వచ్చారు. ఇది చాలా అందంగా ఉంటుంది వింటూ ఉంటే. మనసులో భావన చేస్తూ ఉంటే పరమోత్సాహంగా ఉంటుంది. అయితే ఇది ప్రాక్షిప్తము. ఎందుకు అని ఆలోచన చేస్తే బహుశః 2, 3 నిమిషాల్లోనే తెలుస్తుంది. ఇంకా ఇక్కడికి ఆపుతాను. అందరం కలిసి విచారణ చేస్తూ ఉన్నాం కాబట్టి, మీరు గూడా ఎందుకు ఇది ప్రాక్షిప్తం అయ్యుండొచ్చు అని ఆలోచించుకుంటూనే ఉండిండొచ్చు. మీ ఆలోచనలను అక్కడ కామెంట్స్ లాగా పెడితే అందరం చూసుకుందాము. సరే మరి.